హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజ్కి ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని ఈ విధంగా మిషన్కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. దాని మీద బ్లౌజ్ క్లాత్ పెట్టుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం పెట్టాలి. కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని ఈ విధంగా నట్టుని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే బ్లౌజ్ క్లాత్ షేడ్స్ వస్తుంది. సో ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ టైట్గా ఉంటేనే వర్క్ బాగా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్ మీద ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని ఫిక్స్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకుని ఇప్పుడు డిజైన్ని డ్రా చేస్తున్నాను. మీరు ముందుగానే డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను సింపుల్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసము నేను సింపుల్ డిజైన్ని డ్రా చేసి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. నేను ఎల్లో కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ని అండ్ సేమ్ కలర్లో నార్మల్ రీల్ని తీసుకుని ఆ నార్మల్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింద సైడ్ పెడుతున్నాను. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పెడుతున్నాను. దారం మాత్రం ఫ్రీగా వచ్చేలాగా దారాన్ని సెట్ చేసుకోవాలి, లేకపోతే దారం తెగిపోతుంది. మనం డ్రా చేసుకున్న డిజైన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇలా బ్లౌజెస్కి సింపుల్ వర్క్ చేసి బ్లౌజ్కి 2000 3000 సంపాదించవచ్చు. ఇలా 2 బ్లౌజెస్ వేసి 6000 కూడా సంపాదించవచ్చు. ఫుల్ హెవీ వర్క్ వేస్తే 5000 సంపాదించవచ్చు. ఇలాగా నార్మల్ మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి ఎక్కువ మనీని సంపాదించవచ్చు. ఫుల్ వర్క్ చేసిన బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. నెక్ బోర్డర్, కట్ వర్క్ బోర్డర్ ఎలా వేయాలో కూడా నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ఇలాగ నేను చాలా బ్లౌజెస్ని వర్క్ చేశాను. మీకు అర్థం అవ్వడం కోసం రఫ్ క్లాత్ మీద డిజైన్ వేసి చూపిస్తున్నాను. మగ్గం వర్క్ అయితే సూది ముళ్ళు ఊడిపోయిన తర్వాత మగ్గం వర్క్ ఊడిపోతుంది, కానీ నార్మల్ మిషన్తో చేసిన వర్క్ మాత్రం అసలు ఊడదు. ఇలాగ నేను నా షేడ్ ఇవ్వడం కోసము పింక్ కలర్ తీసుకుంటున్నాను. సేమ్ ఎల్లో కలర్ పెట్టినట్టే సేమ్ పెట్టుకోవాలి. సెంటర్ డిజైన్కి నేను పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు శారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో ఆ శారీ కలర్ కాంబినేషన్ని యూస్ చేసుకుంటే బాగా లుక్గా డిజైన్ కనిపిస్తుంది. ఈ డిజైన్ని ఇంకా హెవీ లుక్గా కనిపించాలంటే గోల్డెన్ ఎల్లో కలర్ పూసల్ని, అలాగే గాజు టైప్లో చిన్న చిన్న పూసలు ఉంటాయి, అవి కూడా గోల్డెన్ కలర్లో తీసుకుని డిజైన్ చుట్టూరు ఫుల్గా హెవీగా డిజైన్ చేస్తే బాగా హెవీ లుక్గా కనిపిస్తుంది. అవి ఎలా చేయాలో కూడా నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది విధంగా డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం డిజైన్ చేసింది ఎలా ఉందో చాలా నీట్గా పర్ఫెక్ట్గా మగ్గం వర్క్ లాగానే సేమ్ అలాగే ఉంటుంది. నార్మల్ మిషన్తోనే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడండి, అసలు నీట్గా ఉంటుంది, ఎటువంటి దారాలుగా ఉండదు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కొంచెం హెవీగా కనిపించాలంటే ఇలాగా సేమ్ కలర్లో పింక్ కలర్ కుందన్స్ని అంటించాను. ఈ డిజైన్ చుట్టూరు ఇలా చిన్న గోల్డెన్ పూసల్ని డిజైన్ చుట్టూరు కుట్టుకుంటే బాగా హెవీ లుక్గా కనిపిస్తుంది.
మొత్తం నెక్ చుట్టూరు ఈ డిజైన్ వేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.